హాయ్ గైస్, వెల్కమ్ టు ద అనూప్ టీవీ. ఫర్ మోర్ జాబ్ సర్చెస్ ఆర్బీఐ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2026 నోటిఫికేషన్. బెస్ట్ అప్లికేషన్ అనొచ్చు, ఎందుకంటే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 58,000 వరకు అయితే శాలరీ వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసి ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అప్లికేషన్ అయితే ఆన్లైన్ మోడ్ అప్లికేషన్ అండి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 16th ఫిబ్రవరి అయితే స్టార్ట్ అయింది అప్లికేషన్. లాస్ట్ డేట్ వచ్చి మార్చ్ 8th అనమాట. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చి ఏప్రిల్ 11th ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ జూన్ 7th అనమాట. డేట్స్ అయితే మారచ్చు, ఫిక్స్డ్ డేట్స్ అయితే కాదు, వీళ్ళే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకుందాం మనము. హైదరాబాద్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 11, ఓబీసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, జనరల్ వాళ్ళకి 5, టోటల్ 11 వేకెన్సీస్ అనమాట. ఏపీ మెన్షన్ చేయలేదే, వాళ్ళు ఎలిజిబుల్ కాదా అని అనుకోవద్దు. ఏపీ వాళ్ళు కూడా ఎలిజిబులే, ఎందుకంటే ఎలిజిబిలిటీ చూసుకుంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కెన్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేస్తున్నారు. సో ఏపీ, తెలంగాణ అందరు కూడా అప్లై చేసుకోండి. పోస్టింగ్ అయితే హైదరాబాద్లో ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకుందాం. 20 to 28 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అండి. 1998 ముందు అయితే పుట్టి ఉండకూడదు, అలాగే 2006 తర్వాత కూడా పుట్టి ఉండకూడదు. ఈ మిడిల్ ఇయర్స్లో ఉండాలి. నెక్స్ట్ ఎస్ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. 50% మార్క్స్ ఫర్ ఎస్ఎస్టీ, మిగతా వాళ్ళకి 65%. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions 30 marks 20 minutes. న్యూమరికల్ ఎబిలిటీ 35 questions 35 marks 20 minutes. రీజనింగ్ ఎబిలిటీ వచ్చి 35 questions 35 marks 20 minutes. టోటల్ 100 questions 100 marks 60 minutes అయితే ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చి రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ 40 questions 40 marks 30 minutes అయితే ఉంటుంది ఈచ్. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ, ఇది కూడా 40 questions 40 marks కానీ 25 minutes 30 minutes. జనరల్ అవేర్నెస్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి 20 minutes 25 minutes. టోటల్ 200 questions 200 marks 135 minutes ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్లో టెస్ట్ అయితే పెడతారు. మీ లాంగ్వేజ్ యొక్క ప్రొఫిషియన్సీ తెలుసుకోవడానికి లాంగ్వేజ్ టెస్ట్ అయితే పెడతారు. ఎవరైతే ప్రిలిమినరీలో ఎలిజిబుల్ అయ్యి ర్యాంక్ వస్తుందో వాళ్ళు మెయిన్స్కి వెళ్తారు. నెక్స్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్. బేసిక్ పే శాలరీ వచ్చి 29,000 అని మెన్షన్ చేశారు. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 58,514 రూపీస్ వస్తుందని వీళ్ళే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి డౌట్ లేదు. అందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, ఎందుకంటే అందరికి కూడా రీచ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు కూడా వీడియో చూసి అప్లై చేసుకుంటారు. సో లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్. ఫీ పేమెంట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 50 rupees ప్లస్ జిఎస్టీ, ఓబీసీ జనరల్ వాళ్ళకి 450 ప్లస్ జిఎస్టీ, స్టాఫ్కి నిల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.